క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం వేదికగా ఈరోజు మన మధ్య ఫ్యామిలీ స్టార్ ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి మేసాల గురవప్ప, అదేనండి కోయారే కోయి పాట సృష్టికర్త, ప్రముఖ గాయకులు, దైవజనులు, మన మధ్య అనేక మందిని దేవుళ్ళలోనికి నడిపించిన సేవకులు ఈరోజు మన మధ్య చీఫ్ గెస్ట్ వచ్చారు. వారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వాళ్ళు ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు ఈ ఫస్ట్ ఇంటర్వ్యూలో ప్రత్యేకత ఏంటంటే, ఫ్యామిలీ స్టార్ ప్రోగ్రామ్కి ఎందుకు వెళ్ళారు, అక్కడ జరిగిందేంటి, దైవజనుల ద్వారా మనం విందాం. మేసాల గురవప్ప మన మధ్యకి రాబోతున్నారు. దైవజనులు దాసరి క్రీస్తు దాస్ గారు వారు వస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పలుకుదాం. అయ్యగారు వందనాలు, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఈరోజు ఫ్యామిలీ స్టార్ గురించి అనేక రకాల వైరల్ న్యూస్లు వస్తున్నాయి. రకరకాలుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాటి మీదే మా ఇంటర్వ్యూ. CWPF వేదికగా ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ దైవజనులు మాకే ఇచ్చినందుకు నిజంగా నిండు వందనాలు. మా మీద ఉంచిన ప్రేమను బట్టి, అభిమానాన్ని బట్టి తెలుసుకుందాం. ఫ్యామిలీ స్టార్కి అసలు మీరు ఎందుకు వెళ్ళారు, ఏంటనేది కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మంచిదయ్య గారు, మీరు CWPFకి ఇది రెండవ ఇంటర్వ్యూ. చాలా సంతోషకరం, శుభకరమైనది. చాలా సంతోషపడుతున్నాం మేము. మొదటి ఇంటర్వ్యూ కూడా మీరు పర్ఫెక్ట్గా కోయారే కోయ్ అనే పాటకి మీరు ఎలాంటి రెస్పాండ్ అయ్యి ఏ విధమైన భావాలు అర్థాలతో కూడుకున్నది ఆ పాట, విత్ రెఫరెన్స్తో సహా మీరు చెప్పారు. అదంతా ప్రేక్షకులు, సహోదరులు విన్నారు, మంచి రెస్పాండ్ అయ్యారు. వెరీ గుడ్. వాళ్ళలో ఒకళ్ళు మాత్రం అయ్యా ఇంకొంచెం వివరంగా ఇంకా డీటెయిల్డ్గా ఇవ్వమని మాత్రం అడిగారు దాంట్లో. సరే, ఆ డీటెయిల్ ఇప్పుడు మీరు ఇస్తారని నేను నమ్ముచున్నాను. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, చాలామంది సోదరులకి ఒక డౌట్ ఉన్నది. మీరు ఈ మధ్య ఫ్యామిలీ స్టార్కి వెళ్ళారని, ఫ్యామిలీ స్టార్ సినిమా వాళ్ళతో కాసేపు సరదాగా గడిపొచ్చారని రకరకాల వైరల్స్, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వైరల్ చేస్తూ ఉన్నారు. మరి దాని మీద అసలు మీరు ఫ్యామిలీ స్టార్కి ఎందుకు వెళ్ళారు, ఫ్యామిలీ స్టార్కి వెళ్ళడానికి కారణం ఏమన్నా ఉందా, లేకపోతే సినిమా ఫీల్డ్ ఇంతకుముందు మీకు టచ్ ఏమన్నా ఉందా, సినిమా వాళ్ళు ఎలా మిమ్మల్ని పిలిచారు, ఆ ఫ్యామిలీ స్టార్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. CWF క్రిస్టియన్ ఫామ్ తరపున చక్కని ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి సహదేవయ్య గారికి, వింటున్న ప్రేక్షకులని మీకు యేసుక్రీస్తు నామలో వందనాలు చెల్లించుకుంటున్నా. ముఖ్యంగా అయ్యగారు, నాకు సినిమా ఫీల్డ్ తెలీదు, అసలు ఆ పరిస్థితులు అంటే కూడా నాకు తెలియదు. వెరీ గుడ్. అయితే విషయం ఏంటంటే, 40 సంవత్సరాలుగా దేవుని సేవకు అంకితం అయిపోయినాను. నేను ప్రతిష్ఠించబడిన వాడిని. నా నమ్మకం, నా విశ్వాసం, నా యథార్థం ఏంటంటే, నా తల్లి కడుపులో దేవుడు నన్ను పెన్నగం చేసుకున్నాడు. ఆయన అరచేతిలో చిక్కుకొని నన్ను నడిపిస్తా ఉన్నాడు. ఆయన ఈ రూట్లో తెలిసింది తప్ప ఈ లోక విషయాలు కానీ ఈ సినిమా విషయాలు నాకు తెలియదు. అయితే ఎప్పుడైతే కోయారే కోయి పాట వైరల్ అయిందో అప్పటి నుంచి మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు టచ్లో రావడం జరిగినప్పుడు ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు సినిమా పాట పాడమని. ప్రాణం పోయినా పాడనన్న. ఇంకోళ్ళు అడిగారు సినిమాలో పాటలు పడితే కోట్లు వస్తాయి, పెద్ద పెద్ద హీరోలు, నీ గొంతు బాగుంది కాబట్టి కోట్లు వస్తాయి, డబ్బులు వస్తారు, పాడమన్నారు. నేను పాడనన్నా. అలాంటి నేను ఆ తర్వాత ఇంకొకరు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎవరన్నా సినిమా ఆఫర్స్ ఇస్తే మీరు వెళ్తారన్నారు. సినిమా పాటలు అయితే పాడ, కానీ ఏదైనా నాకు నచ్చితే నేను సేవకుడిని, నేను పాస్టర్ గారినని అందరూ తెలుసు, గౌరవప్రదమైన పాత్ర, ఏదైనా మంచిది, 10 మందికి మంచిని బోధించేది, ఏదైనా ఉంటే అవకాశం ఉంటే అది నాకు నచ్చితే నా దేవునికి కూడా మహిమ తెచ్చేది అయితేనే నేను వెళ్తాను అని ఒక ఇంటర్వ్యూ చెప్పాను. సో తర్వాత కాలగమనంలో నాకు తెలియదు ఎవరో ఈ ఫ్యామిలీ స్టార్ విషయంలో అక్కడ మేనేజర్ గారిని వెంకటేశ్వర ఆయన నాకు ఫోన్ చేశాయా, ఇలాగ ఫ్యామిలీ స్టార్ అది ఏంటి పాత్ర అన్నా. నేను ఇడిపోయినటువంటి భార్య భర్తలు, వాళ్ళు ఒరిజినల్గా భార్య భర్తలే. ఆ ఫ్యామిలీ స్టార్లో ఉన్న వాళ్ళు కూడా ఇడిపోయిన అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు. యాక్టర్స్ అంటే వేరొక అమ్మాయి వేరొక అబ్బాయి అంటూ, వేరొక అబ్బాయి వేరొక అమ్మాయి అంటూ కాదు, కుటుంబ సభ్యులు, భార్య భర్తలైన వారు, భార్య భర్తలే. ఓకే, ఒరిజినల్గా భార్య భర్తలు. వాళ్ళు కొన్ని సమస్యల మీద ఇడిపోయారు. ఇడిపోయిన వారిని కలిపే పాత్ర మీది. మంచి పాత్ర అది.
పాత్ర. కాబట్టి మంచి బోధించడం, విడిపోయిన వారిని ఎవరి భార్యని ఎవరి భర్తను కలిపి వారిని దీవించడం నీ పని అయ్యా అని అన్నారు. వెంటనే నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం ఉంటుంది, సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అనే మాట నాకు కనబడింది. అసలు ఈ ఫ్యామిలీ స్టార్ అదే ఇది కుటుంబం అంటే కుటుంబ వ్యవస్థాపకుడే నా దేవుడు, నా యేసయ్య. ఆయనే అవని ఆదాముని కలిపాడు, ఆయన నుంచే మనం వచ్చాం. కాబట్టి విడిపోయిన వారిని కలపాలి, ఇది మంచిదని చెప్పి నాకు అనిపించి సరేలే వస్తా. ఎవరు బలవంతం కాదు, వాళ్ళు బలవంతం చేయాల, ఏ పాస్ట్ గారులు ఎవరు బలవంతం కాదు. ఆయన ఒక ఫోన్ చేసి చెప్పాడు, మీకు ఇంత ఇస్తామని కానీ ఇంత ఈ పాత్ర వేసిన నాకు డబ్బులు ఇస్తాను ఆగని చెప్పలేదు. అయితే రాను పోను చదువు నాకు ఇవ్వలేదు వాళ్ళు. నేను మామూలుగా వెళ్ళాను. అయితే ఒకటి పచ్చాలు అడిగా అబ్బాయిని, ఏమంటే అక్కడ అసలు ఆట పాట నాకు తెలీదు, నా పరిస్థితి ఏంటి అన్న. ఏమి లేదయ్యా మీరు చూద్దరు కానీ మీకు ఇబ్బందికరంగా లేకుండా మేము చేస్తాము అని చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత వాస్తవం చెప్తున్నానయ్యా, దైవజనులారా విశ్వాసులారా, నేను ఈ ఫ్యామిలీ స్టార్ నిర్వాహకులకు కానీ అక్కడ ఉన్న యాక్టర్స్కి కానీ నేను ఆ స్థానంలోకి వెళ్ళిన తర్వాత నన్ను చాలా గౌరవించారండి, చాలా గౌరవించారు, చాలా ప్రేమగా చూశారు నన్ను. అక్కడున్న ఆడపిల్లలందరూ కూడా నన్ను బాబాయ్ బాబాయ్ అని ఒక తండ్రి భావంతో చూశారు తప్ప వేరే దృష్టి చూడాలి. నాకు వాళ్ళ మనోభావ వాళ్ళ యొక్క సమస్యలు విన్నప్పుడు, వాళ్ళ కుటుంబ సమస్యలు విన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అయ్యో, రంగుల ప్రపంచం చిత్రసీమలో ఇన్ని బాధలు ఉంటాయా, ఆ కుటుంబంలో ఇన్ని బాధలు ఉంటాయని బాధేసింది. అక్కడ కూర్చున్నానే కానీ నా మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. అయ్యా వీరందరూ బాగుండాలి యేసయ్యా, నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. నాకు అయ్యగారు, నేను దేవుని సేవలోకి వచ్చినప్పుడు నాకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నువ్వు ఏ స్థలం మీద నిలబడతావు, ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో వాళ్ళని దీవించి రక్షిస్తానని ప్రభు నాకు చెప్పాడు. నేను వారి కోసం వారి కోసం నా వ్యక్తిగతంగా నా మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళాను. ఆ ఫ్యామిలీ స్టార్ నిర్వహించే వాళ్ళ కొరకు, ఆ నిర్వాహకుల కొరకు, అక్కడ ఉన్న యాక్టర్స్ కొరకు, అక్కడ పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కొరకు నేను మనస్ఫూర్తిగా నా మనసులోనే మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ రక్షణ పొందాలి, వాళ్ళకి మేలుకరంగా జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు చూస్తున్నాడు. అక్కడ జరిగిన సంఘటనలు అది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ స్టార్ జరిగినటువంటి సమస్యల్లో నా నోటి నుండి ఒక బూతు మాట కానీ, మన యేసయ్యని అవమానపరిచిన మాట కానీ, ఇంకొక రంగాని మన దేవుణ్ణి అవమానపరిచే విధంగా నేను నడుచుకోలేదు. వాళ్ళు మీరు పాట పాడినప్పుడు చాలా వరకు ఏంటంటే ఆనందంతో గంతులు వేశారు. వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి రకరకాల డ్యాన్సులు వేస్తారు, అది వేరే విషయం. కానీ మీరు కూడా దేవుణ్ణి ఆ సమయంలో స్తుతిస్తూ కోయనే పాట పాడుతూ బాగా ఆయన్ని మహింపరచాలనే ఉద్దేశంతో మీ లోపల ఉన్న భావం, ఆ భావంతో మీరు నాట్యం ఆడినప్పుడు దాన్ని ఈరోజు చాలా మంది సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే, ఇది అమ్మాయిని పట్టుకోండి, నువ్వు అమ్మాయిని పట్టుకోలేదు, ఆ అమ్మాయి నీ వెనకాల వచ్చి నిన్ను పట్టుకుంటే దాన్నే ఆ క్లిప్ కట్ చేసి రకరకాలుగా ఇది తగునా అది ఇది అని అంటారు. నేనైతే ఈ విషయంలో నేను చెప్తాను అయ్యారు ఒక మాట, వీక్షిస్తున్న వీక్షకులకు దైవజనుడైనటువంటి మేసాల గురప్ప గారి మీద ట్రోల్ చేస్తున్నవారు నిజ నిర్ధారణ చేసి చాలా మంది నాకు కూడా మెసేజ్ పెట్టారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా, అయ్యగారు కరెక్ట్ కాదు అని. కొంతమంది అయ్యగారు వి సపోర్ట్ టు మేసాల గురప్ప గారు అని పెట్టారు. చాలా మంది మన రాష్ట్రంలో ఏపీ తెలంగాణలో నాకుండే ఫాలోవర్స్ నాకున్నారు. ఎక్కడన్నా ఒక చర్చి డిస్మాండిల్ చేయబోతున్నారన్నా, లేదా క్రైస్తవ సమాజం లేదన్నా అన్యాయం జరుగుతుందన్నా, క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఆ పరిణామంలో అనేక మంది నాకు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా మీ గురించి నాకు చెప్పారు. చెప్పి మేసాల గురప్ప గారు మరి ఇంత ఆయన ఒక్కడే బాధపడుతున్నాడు, ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అవుతుంది కదా, సఫర్ అయి ఉండొచ్చు కదా, ఎందుకన్నా ఇలా చేస్తున్నారు, మా వాయిస్ కూడా మేము వినిపిస్తాము గురప్ప గారికి సపోర్టుగా అని అన్నారు. ఇక్కడ నేను చెప్పబోతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు దగ్గర ఒక పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొని మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపమన్నారు. ధర్మశాస్త్ర ప్రకారం నిజమే, ఇప్పుడు వైరల్ చేస్తున్న వీరులందరికీ నేను చెప్తున్నా, ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేయనోడు రాయేయాలా,
మీరు పవిత్రులు పరిశుద్ధులు వేరే సంఘాల్లోకి వెళ్ళి తోడేలు వలె గొర్రె బొచ్చు తగిలించుకున్న తోడేలు వలె కొంతమంది వెళ్ళి సంఘాల్లో ఉన్న విశ్వాసులు తెచ్చి వాళ్ళ విశ్వాసాలను ప్రకటించుకుంటూ కనీసం కొంతమంది మీకు తెలుసో లేదో ఎవరైతే మీ గురించి వైరల్ చేస్తున్నారో పెద్ద మనుషులు అనబడిన వాళ్ళు నేను ఒక ఎంపీ గారు ఒక మినిస్టర్ గారు ఒకానొక సందర్భంలో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాం. ఆ సమయంలో నా పక్కనే కూర్చున్నారు ఆ సేవకులు. కూర్చొని ఒక కళ్ళజోడు ఆయన పెట్టుకునే కళ్ళజోడు ఇలా తీసి ఇట్లా అన్నాడు, సైగ చేశాడు. సైగ చేస్తే కుర్రోడు వచ్చాడు. కళ్ళజోడు తీసి ఆ కుర్రోడికి ఇస్తే ఆ కుర్రోడు తుడిచిస్తే పెట్టుకున్నాడు. ఎంత పనికి మళ్ళీ ఉంటాడు వాడు. నేనైతే చెప్తాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకే అని తెలిసి ఉంటే పాస్టర్ సహదేవ్ మంగళగిరి 9502454334 ఎవడైనా సరే ఇది తప్పు అని చేయగలిగిన వాడు ఎవడన్నా ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడొచ్చు, ఇబ్బందిలే, నేను దేనికి భయపడను. అంతేగాని యూట్యూబ్లో వ్యూవర్స్ పెంచుకోవడానికి సబ్స్క్రైబర్ పెంచుకోవడానికి మీ ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తే మాత్రం తాట తీస్తాం CWPF తరపున, అది గ్యారంటీ. చట్టపరంగానే తాట తీస్తాం. దమ్ము ధైర్యం ఉన్నవాడు ఏం చేయాలంటే చర్చిలు పడగొట్టేవాడి మీద వెళ్ళాలా, సువార్తకు ఆటంకపడేవాడి మీద వెళ్ళాలా. ఒక సేవకుడిని ట్రోల్ చేసి నిజంగా సేవకుడు తప్పు చేస్తే తప్పు అని అనిపిస్తే ఫోన్ చేసి నాయనా ఇది క్రైస్తవ సమాజానికి తప్పుగా అనిపిస్తుంది నాయన, వద్దు మీరు అలాంటి దానికి మళ్ళీ రెండోసారి వెళ్ళకండి, ఎందుకంటే అనేక ఆత్మలు మీరు రక్షించారు, దేవుని వైపు నడిపించి బలపరిచారు అనేక సంఘాలను అని చెప్పి చెప్పాలి తప్ప ట్రోల్ చేసి ఫ్యామిలీని ఇబ్బంది పడేటట్టు చేయకూడదు. దీంట్లో నేను అర్థం చేసుకుంది, మీరు వెళ్ళారు ఫ్యామిలీ స్టార్కి బాగానే ఉంది, అక్కడ అంతమందికి ప్రార్థన చేశారు బాగానే ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కూడా మనం ఒక వీడియో చేద్దాం, ఇబ్బంది లేదు. నేనేమనుకుంటున్నానంటే నాకు మీకు తెలుసో లేదో కానీ ఈ మధ్య కొత్తపల్లి తీసుకెళ్లారు మీరు, అవును, మీ బంధువులు ఉన్నారు, అవును, మీటింగ్కి వెళ్ళాం, స్వార్థ చెప్పాను, నేను కూడా ప్రసంగం చెప్పాను, వచ్చాను. అక్కడ బంధువులు కొంతమంది నాతో ఈ వైరల్ మీ మీద వైరల్ అవుతున్న వాటి మీద చాలా బాధపడ్డారు. ఆ సహోదరి కూడా మా సిస్టర్ గారు, మీ జీవిత భాగస్వామి మా సహోదరి పాస్టర్ గారు కూడా చాలా బాధపడ్డారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు, బిడ్డలు కూడా కన్నీరు పెట్టుకున్నారు. మీ ఫ్యామిలీ నా ముందు అలా విలపిస్తుంటే ఒక సేవకుడిగా నేనైతే తట్టుకోలేకపోయా. అంటే మీకు లోపల ఉండొచ్చు, మీకు లోపల బాధలు ఉండొచ్చు, ఆ వైరల్ చేస్తున్న పనికి మళ్ళీ మందకు ఉండాలా. వాళ్ళు ఏంటంటే వైరల్ చేస్తే కాసిన డబ్బులు వస్తాయి కదా, అంటే వైరల్ చేయడానికి ఎవడూ లేడు మేసాలు గురవప తప్ప ఈరోజు కొంతకాలం ట్రెండ్ అది. అయితే మేమేం చేద్దాం అనుకున్నామంటే, అంటే మీ ఫ్యామిలీ కన్నీటి బొట్టును చూసి నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఒక వ్యక్తిని ఫిజికల్గా కృంగిపోయి చనిపోయే స్టేజ్కి తీసుకెళ్లేవాడి మీద సెక్షన్స్ ఉన్నాయి, క్రిమినలే అవుతాడు వాడు. వాడి మీద ఈ వీడియో సాక్షిగా చెప్తున్నా, CWPF తరపున ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం మేము, ఎవరిని వదిలిపెట్టే పనిలే. నువ్వంత భక్తుడు అయితే, నువ్వంత పరిశుద్ధుడు అయితే, నీ దగ్గర ఏ పాపం లేకుండా ఉంటే, నువ్వు ఏ గ్రంథం అయితే పట్టుకుంటావు ఇదే గ్రంథాన్ని, ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని నువ్వేం చెప్పాలి తెలుసా, ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకునే దగ్గర నుంచి ఇంతవరకు ఏ పాపం నేను చేయలేదు, నేను పరిశుద్ధుడని ఈ చేత్తో బైబుల్ పట్టుకొని వాస్తవాన్ని తెలుసుకొని నువ్వంత గొప్ప పరిశుద్ధుడివే అయితే దైవజనుని విమర్శించు, ట్రోల్ చెయ్యి, నీ ఇష్టం. కానీ నువ్వు చేసే పాపము, నువ్వు చేసిన పాప పనులన్నీ కూడా నీ వెనకాల గురిగించ టైపులో పెట్టుకొని ఒక సేవకుడు కుటుంబానికి పతనానికి కారణమైతే మాత్రం క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఎట్టి పరిస్థితుల్లో సహించదు, మన్నించదు కూడా. చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత మీరు ఫ్యామిలీ, మీకు చెప్తున్నా ఫ్యామిలీ మరి ఎంత సఫర్ అవుతుంది కదా, నాతోనే చెల్లి కానీ పిల్లలు కానీ చెప్పారు, అంత బాధపడ్డారు. ఆ ఫ్యామిలీ అంత బాధపడితే మీకు ఏమనిపించింది? నేను పుట్టింది అందరినీ సంతోషపరచాలని, నా తల్లి కడుపులో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది, ఆయన సేవలో ఉండి దుఃఖపడిన వారందరూ ఆనందపడాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్న మనసు నాది. నా సేవ అంతా కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే వేదంలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు ఆనందంగా ఉండాలని కోరుకొని ప్రార్థన చేసేవాడిని నేను. అలాంటి నన్ను కన్నీళ్ళు పెట్టించారు, నా భార్య బిడ్డలను కన్నీళ్ళు పెట్టించారు, నా కుటుంబాన్ని బాధ పెట్టారు. సరే అయ్యగారు, ఇప్పుడు చిన్న ఒక మాట అడుగుతా. ఇప్పుడు నేను
నేను చేసిన తప్పు ఏంటంటే, అంటే వాళ్ళ దృష్టిలో, నన్ను ఏమైనా దృష్టిలో నేను చేసిన తప్పు ఆ స్థానంలోకి వెళ్ళి కూర్చొని, ఈ ఫ్యామిలీ స్టార్ అనే స్థానంలో కూర్చొని నేను అక్కడ ఉండటమే నేను చేసిన తప్పు అంటారా అంటే తమని అడుగుతున్నా. అదేలే, ఇప్పుడు ఆ లెక్కకు వచ్చేసరికి ఇంకోటి చెప్పొచ్చు, మేము ఇంకోటి చెప్పగలుగుతాం. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నారు చాలామంది. సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళల్లో చాలామంది రకరకాల వేషధారణలు వేసి, డ్యాన్సులు వేసి, మళ్ళా వచ్చి బైబిల్ పట్టుకుని సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళేమో దేవతలు, దేవుళ్ళు, వాళ్ళు ఏం అనలేరు, కదిలించలేరు. ఒకవైపు సినిమాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రొఫెషన్ అది. ఒకవైపు దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, నాకు పరిచయస్తులు, ఫేమస్ స్టార్స్ వాళ్ళు నాకు పరిచయస్తులు, స్వయంగా నేను మాట్లాడతాను వాళ్ళతో కూడా. వాళ్ళు పబ్లిక్లోకి వస్తే వాళ్ళ వాక్యం వినడానికి, వాళ్ళ సాక్ష్యం వినడానికి పరుగులు ఎత్తుతూ ఉంటారు. వాళ్ళని ఒక్క మాట కూడా అనలేరు. మళ్ళీ అంటే నాకేమనిపిస్తుందంటే, ఒక సేవకుడుగా ఇక్కడికి వెళ్ళాడు అనేది ఒకటి. కోయారా కోయ్ మీరు రాసిన పాట బాగా వైరల్ అయిపోయింది కదా, అది ఏ యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, ఫౌండర్ ఎవరైతే ఉంటాడో, ఆ యూట్యూబ్లో ప్రతి ఒక్కరు చిన్న క్లిప్ అని పెట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే, దాంతో వాళ్ళ ఏమంటారు వ్యూవర్స్ పెంచుకోవడానికి. సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఎక్కువైపోతారు ఆటోమేటిక్. ఎందుకంటే ఇంక నెక్స్ట్ ట్రోల్ ఇంకేముందా, నెక్స్ట్ ట్రోల్ ఇంకేముందా అంటే వాళ్ళ పని ఏంటంటే ఎదుటివాడు ఫిజికల్ స్టేటస్ని పాడు చేయటమే. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే, వాళ్ళు బలవంతులు కొంతమంది యాక్టర్స్, మీరు బలహీనులు. సో ఆ బలహీనతను బట్టే మీ మీద వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చినంత మాత్రాన అది తప్ప ఒప్ప నిర్ణయించడానికి దేవుడు తప్ప మనుషులు మేము కాదు. ఇప్పుడు ఒక తప్పు చేస్తే నా సేవకుడిని విమర్శించడానికి నీవెవడో బైబిల్లో ఉంది. రోమా సంఘానికి రాసిన పత్రికలు అపోస్తలుడైన పౌలయ్య చెప్తాడు, సేవకుడిని విమర్శించే స్థాయి మంది కాదు. అలాగని లూకాసు వార్తలో ఇద్దరు భక్తులు, ఒక పరిసయుడు, ఒక సుంకరు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. మనకు తెలిసిన కథ. ఆ పరిసయుడు అంటాడు కదా, అయ్యా నేను దశంభాగం కరెక్ట్గా ఇస్తున్నాను, నేను చాలా సత్యంగా నడుచుకుంటున్నా, నేను చాలా యథార్థవంతుడిని అన్నాడు. మరి అంత సత్యవంతుడు యథార్థవంతుడైన పరిసయుడు ప్రార్థన దేవుడు వినక సుంకరు వాని ప్రార్థన ఎలా విన్నాడు? పాపి కదా సుంకరుడు అంటే, అన్యాయక్రాంతంగా డబ్బు సంపాదించినవాడు, అక్రమార్కుడు. ఆ అక్రమం చేసేవాడిని, అన్యాయం చేసేవాడు ప్రార్థన దేవుడు ఎలా ఆలకించాడు అంటే, ఇక్కడ దేవుడు మీకు తెలుసు కొన్ని లక్షల మందికి బోధ చేసి ఉంటారు మీరు ఈ పాటికి. నాకు తెలిసి మీరు కొన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చి ఉండొచ్చు బహుశా, అది కూడా అడుగుతాను మిమ్మల్ని. మరి ఇంత ఘోరమైన పాపం చేసిన సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ పరిసయుడు ప్రార్థన వినలా. నీతిమంతుడు. ఎస్, కారణం ఏంటంటే సుంకరి వాని హృదయాన్ని చూస్తుంది దేవుడే. ఆమేన్. ఇప్పుడు మీరు అల్లరితో కూడుకున్న ఆటపాటలు చేయు వ్యక్తుల దగ్గరికి వెళ్ళారు, మీరు వాళ్ళకి ప్రార్థన చేశారనే విషయం తెలియదు వీళ్ళకి. అవును. మీరేమనుకున్నారు? కనీసం ఒక ఆత్మనన్నా దేవుడు ఆయన బాగుండిద్దనే ఆలోచన మీది. వీళ్ళ దేవుడు అంటే వాళ్ళ ఫ్యామిలీ స్టోరీస్, వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా మీరు విన్నారు, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేశారు. అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు తెలియని దేవత ఆ దేవుడు అని చెప్పేసి ఒక రాతికి మొక్కుతుంటే, నువ్వెవరు ఆయా అంటే, మీరు ఏ దేవుడిని అయితే మొక్కుతున్నారో ఆ దేవుడి పక్షాన వచ్చిన వాడిని అని చెప్పి విగ్రహారాధికులకు కూడా బోధించి సత్యవాక్యాన్ని ప్రకటించి దేవుని మార్గంలో వాళ్ళని నిలబెట్టిన యోధుడు పౌలు. మీరు ఫ్యామిలీ స్టార్కి వెళ్ళారంటే నా ఉద్దేశం అక్కడ ఏదో ఒక ఆత్మను దేవుడు మీకు అప్పగించబోతున్నాడు. దాని గురించి ఒక వ్యక్తికి సంజాయిషి మీరు చెప్పాల్సిన పనిలే. ఎవరైతే మీరు స్క్రోల్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు సుంకరువా పరిసేయుడువా, ఒక వ్యక్తిని నువ్వు ట్రోల్ చేయటానికి, ఒక వ్యక్తిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఒక వ్యక్తి అర్హుడు కాదని నేను ఈరోజు ఒక మాట విన్నా. మీ నాన్న పని అయిపోయింది, మీ తాత పని అయిపోయిందని మీ మనవరాళ్ళతోనూ మీ కుమార్తె బిడ్డతో కూడా వేరే వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళకి చెప్పారు. సో వాళ్ళకే హక్కు ఉంది, భావస్వేచ్ఛ ఉంది భారతదేశంలో. ఇప్పుడు మీరు కోయారే కోయ్ అని అన్నారు. నేను అంటాను ఇంకొక పదం ఏదో పెట్టుకొని నా ఇష్టం వచ్చిన పదం ఈ ములిబాంజీ అని అంట. ములిబాంజీ అంటే చిచేవా భాషలో, ఆఫ్రికాలో చిచేవా భాషలో, మలావి కంట్రీలో
మునిబాంజీ అంటే బాగున్నావా అని అర్థం. దుడిబియో మునిబాంజీ అని అంటారు వాళ్ళు. నేను బాగున్నా అయ్యే పదాలు పెట్టుకుని నేను పాట రాసుకుంటా. నీకు అర్థం తెలియదు ఆ భాషకి, నాకు తెలుసు. ఆ భావం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను పాడుకుంటా. అలానే మీరు పాడుకొని ఉండొచ్చు. దాని గురించి వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు. పోతే నేను మిమ్మల్ని అడగాలనుకున్నానంటే గారు, ఇంత గొప్ప పరిచయం చేశారు ఇన్ని సంవత్సరాలు, మీరు సుమారు ఎంతమందికి బాప్తిసం ఇచ్చారు? ఎంతమందిని సేవలో నడిపించారు? మన ఇద్దరం 20 సంవత్సరాలు కలుసుకున్నామయ్యా. ఎస్, అవును. మీ ఆధ్వర్యంలోనే దాదాపుగా ఒక 200 పైగా మనం వాళ్ళ ఇష్టపూర్వకంగా బలవంతం చేయలే. మనం బంజారాల్లో తిరిగాం మనం. వరంగల్ జిల్లా డోర్నకల్ ప్రాంతంలో అప్పట్లో ఏపీ తెలంగాణ కలిసి ఉన్న దినాల్లో ఆటోలు వేసుకొని భయంకరమైన ప్రాంతాలు బంజారాల్లో మనం వర్క్ చేసాం. అలాగ చేసినప్పుడు అట్టాగా ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఇష్టపూర్వకంగా మాకు యేసు ప్రభు కావాలి అన్నవారికే మనం బలవంతం కాకుండా ఇష్టపూర్వకంగా బాప్తిసం ఉంటాను. అంటే నాకు తెలిసి ఒక 1,000 మందికి లెక్కలేదు ఇచ్చుంటాను. సరే, ఒక 1000 మందికి. ఇప్పుడు మీ మీద స్క్రోల్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారా, పెద్ద సేవకులు అని చెప్తూ, బడా సేవకులని. వాళ్ళు దొంగలు. ఎట్ట దొంగలు అని అంటున్నానంటే, దొంగలంటే చూసుకో, వస్తా, నువ్వైనా సరే నేనైనా సరే ఎక్కడైనా సరే. దొంగలని ఎందుకన్నానంటే, ఎవరో కన్న బిడ్డలు తెచ్చుకొని నీ సంఘంలో పెట్టుకున్నావే మాయలు చేస్తూ. అందుకని నేను చెప్తున్నా, అట్లా మాయలు చేసి కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరో కన్న బిడ్డలు తెచ్చి ఇదే నా పెద్ద సంఘం అని చెప్పుకుంటూ ఉంటారు. బిల్డప్. యేసుప్రభ ఆ బిల్డప్ ఇవ్వలా. యేసుప్రభ ఏమన్నాడు? స్వార్థ చెప్పాలి. ఎక్కడికి? దీనులకు స్వార్థ ప్రకటించండి, సకల జనులకు. దీనులకు స్వార్థ ప్రకటించే, సకల జనులకు స్వార్థ ప్రకటించే ఈ పరిణామంలో కొంతమంది కానుక ఎక్కువ ఇస్తే ఎక్కువ ప్రార్థన చేస్తారు, తక్కువ ఇస్తే తక్కువ ప్రార్థన. దీనికి మళ్ళీ సెల్ఫీలు దీనికి తగ్గట్టు కొంతమంది ఏం చేస్తారంటే, ఆ మెంబర్షిప్ కార్డు ఒక 7,000, 5,000, 10,000. యేసుప్రభు ఏ మెంబర్షిప్ కార్డులు పెట్టలా. వాళ్ళ దొంగల వల్ల మీరు సేవ చేయట్లా. వాళ్ళంతా దొంగలు. ఎందుకంటే ప్రభు పేరు చెప్పుకొని సువార్తను అమ్ముకునే రకం వాళ్ళు. సో వాళ్ళ మీద ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుందాం. 80% మీరు డోంట్ వరీ. ఖచ్చితంగా మనం కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళు తాడదిద్దాం. 80%లో వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే నాకు తెలిసి మీరు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి చాలా మందికి బాప్తిస్తాలు ఇచ్చారు, చాలా మంది సేవలోనికి నడిపించారు, చాలా మంది సేవకుల్ని బలపరిచారు. చాలా మొన్న వెళ్ళిన ప్రాంతంలో కూడా, కొత్తపల్లి ప్రాంతంలో కూడా అనేక మంది రాత్రి బాగా లేట్ అయినా కానీ మనం కారు వేసుకుని వెళ్తుంటే చాలా మంది వెయిటింగ్. మీరేమో నన్ను వాక్యం చెప్పన్నారు అక్కడ, అందరేమో కోయని. మీరు స్టార్ట్ చేస్తుంటే సెల్ ఫోన్లు అందరూ తీసుకొని ఉన్నారు, నాకు ఎవరు సో అంత క్రేజీ మీరు సంపాదించుకున్నారు. మీ మీద వైరల్ చేస్తే మీకు ఎవరు అండదండలు లేరు కదా, వైరల్ చేస్తే బాగుంటుందని చేస్తున్నారు. వాళ్ళ మీద మనం చట్టపరంగా యాక్షన్ తీసుకుందాం. తర్వాత ఇంకొకటి నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను ఆఖరిగా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి మీ మనసులో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మీ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు, నీ బంధువులు అనుకున్న వాళ్ళు, నీ రక్త సంబంధికులు ఎదుర్కొంటున్న సమస్యలు అవి ఎలా ఉన్నాయి? ఎవరు ఎటువంటి అభిప్రాయాలు, అంటే మీ వాళ్ళే మీకు ఎటువంటి అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు? వాళ్ళు బాధను ఏమైనా వ్యక్తపరుస్తున్నారా? ఈ సమస్య వస్తున్న ఈ సమస్య పరిష్కారం ఏంటి అనే ఆలోచనలు మీకు ఏమైనా ఉన్నాయి? ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు మీకు ఉన్నాయి? తమ కొత్తపల్లి వచ్చిన తర్వాత మా బంధువులతో నాకు తెలియకుండా మాట్లాడారు. అవును, మాట్లాడారు. వారు నాకేం చెప్పారంటే, అయ్యగారి సమక్షంలో CWM తరఫున నువ్వు ఎక్కడైతే సంఘం స్థాపించావో, ఇది గురజ అనే ఊరండి, గురజ, కృష్ణా జిల్లా గుడివాడ పక్కన ముద్దునేపల్లి పక్కన గురజ, ముద్దునేపల్లి మండలం గురజ అనే ప్రాంతంలో. అక్కడ మా కుమారుడు, నా అన్న కొడుకుని, మా అన్నయ్య చనిపోయాడు, వాడిని అక్కడ సేవకుడిగా పెట్టాను. అక్కడ వేదిక చేసుకుని అక్కడ మన బంధువులు అందరూ వచ్చి మీ సమక్షంలో కొన్ని విషయాలు చెప్తున్నారయ్యా, మన వీడియో పరంగా మాట్లాడుతున్నారు. పోతే ఒక చిన్న మాట, నా ఇన్ని సంవత్సరాల్లో నేను ఎవరిని కూడా ఎక్కడ కూడా ఇతర చర్చలకు వెళ్ళే వాళ్ళని లాక్కోలేదు. అయితే నా సేవా పరిసరాలు అందరూ చెప్తున్నా, దేశం చెప్తున్నా, నేను ఒక సంఘాన్ని ఆక్రమించుకోలేదు, ఒక విశ్వాసాల్ని నా చర్చి పెట్టుకొని రప్పించలేదు, ఎవరిని మోసం చేయలేదు. ఇది నేను ప్రభుతో చెప్పుకుంటున్నా. కాబట్టి ఈ ఫ్యామిలీ స్టారు అనేటువంటి ప్రోగ్రాంకి వెళ్ళినందుకు నాకు సంబంధించినటువంటి కొంతమంది దేవుని బిడ్డలు బాధపడుతున్నారని తెలుసు నాకు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. నన్ను యేసు ప్రభువే అక్కడికి నడిపించాడని అనుకున్నా, మనస్ఫూర్తిగా అనుకున్నా.
ఏదో దేవుడు చేయబోతున్నాడు ఒక కార్యం. అక్కడ నన్ను పిలిచినటువంటి వాళ్ళు నన్ను ఎంత ప్రేమగా చూశారో, ఎంత అభిమానించారో నాకు తెలుసు. మరి ముఖ్యంగా అక్కడ నేను పాడుతున్నప్పుడు ఒక పాప వచ్చి నన్ను పట్టుకుంది. నన్ను పట్టుకోలేదామా, ఆ సప్పట్లు కొట్టండి అన్నప్పుడు అలా అందంతే. తర్వాత నన్ను మనస్ఫూర్తిగా బాబాయ్ అబ్బాయి అని కన్న తండ్రి నాకు స్థానం ఇచ్చి మాట్లాడారు. అక్కడ సుధీర్ గారు కూడా నన్ను చాలా మంచిగా ఆదరించారు. అక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా చాలా గౌరవప్రదంగా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి చాలా చక్కని విషయాలు మాట్లాడారు. నా ద్వారా వాళ్ళకి స్వార్థ ఖచ్చితంగా అంది నాకు తెలుసు. వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా దీని విషయంలో అనేకులు నా మీద ట్రోల్ చేయడం ద్వారా నా భార్య పిల్లలు, నా బంధువులు, నా రక్త సంబంధాలు చాలా బాధపడుతున్నారు. చాలా వేదన, చాలా నా ద్వారా రక్షించబడిన వారు అయ్యా, నా కన్నీరు ద్వారా 5 సంవత్సరాలు కన్నీరు గార్చి ప్రార్థన చేసి నా కుటుంబ రక్త సంబంధుల్ని నేను కాపాడుకున్నాను. నేను ప్రభులోకి రప్పించుకున్నాను. యేసు ప్రభు రప్పించుకున్నాను నేను. అట్లాంటి బిడ్డలు నీ ద్వారా కదా మేము రక్షించబడింది. నీ ద్వారా కదా మన కుటుంబాలు ప్రభు నమ్ముకున్నాయి. మళ్ళీ నిన్ను బట్టి ఇంతమంది నేను తిడుతుంటే మేము సహించలేకపోతున్నాం, చాలా బాధపడుతున్నాం, మాకు బతకాలని లేదు, సావాలనిపిస్తుందని వాళ్ళు అంటున్నప్పుడు నన్ను బట్టి నా కుటుంబం అంతా సఫర్ అవుద్దని నా జీవితం అనుకోలేదయ్యా. కాబట్టి నాకు ఈ చట్టం గురించి కానీ ఈ రాజ్యాంగం గురించి నాకు తెలియదు, దీని విషయంలో ఏం చేయాలో. కాబట్టి ఇలాగ నా మీద ట్రోల్ చేయటానికి నిజంగా నేను మీకేం అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, నేను దాంట్లోకి వెళ్ళటం మీ తప్పని మీరు నిరూపించడానికి వాళ్ళకి అనిపిస్తే చెప్పొచ్చు, అయ్యా ఇట్లా వద్దు ఇట్లా అని క్యాజువల్గా మాట్లాడొచ్చు మీతో. గురప్ప గారు మీరు ఇంత గొప్ప సేవ చేశారు, మీలాంటి వాళ్ళు అట్లా వెళ్ళటం అనేది కొంచెం బాగోదని మర్యాదగా మీకు ఫోన్ వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు, తప్పులేదు. బట్ జడ్జిమెంట్ ఇవ్వకూడదు. తప్పు న్యాయము, ఇది న్యాయమే, ఇది ధర్మమే అని కానీ, ఇది కరెక్ట్ అనే పదం వాడతాం కానీ, ఇది తప్పు అనే పదం వాడతాం కానీ, అంటే జడ్జిగా ఇవ్వకూడదు. ఎందుకంటే జడ్జిమెంట్ ఇచ్చేవాడు దేవుడు, న్యాయాధిపతి ఆయన. వాళ్ళెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఈ ఫ్యామిలీ స్టార్ అనేటువంటి ఆ ప్రోగ్రాంలో నేను వెళ్ళిన కాడ నుంచి బయటకు వచ్చే వరకు అక్కడ జరిగిన సన్నివేశాలు ఏ రకంగా నేను ప్రభుని స్తుతించానో చూస్తున్న దేవుడు చూస్తున్నాడు. న్యాయాధిపతి అయిన నా దేవుడు నాకు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఆమేన్. అంతేనా? రైట్, మంచిది. ఇప్పటి వరకు కూడా గురప్ప గారి యొక్క అభిప్రాయం, మొట్టమొదటి స్పందన సిడబ్ల్యూపిఎఫ్ వేదికగా గురప్ప గారు మనకి వారి స్పందన తెలియపరిచారు. మరొకసారి ఇంటర్వ్యూలో నేనేం చేయబోతున్నాను అని అంటే, వాళ్ళ బంధువులు ఎంత సఫర్ అయ్యారు. వాళ్ళలో సేవకులు దాదాపు 15 మంది సేవకులు ఉన్నారు. చాలా మంది అనుకుంటారు కదా బంధువులు కూడా తిడుతున్నారని వైరల్ కూడా చేశారు చాలా మంది. అదే బంధువులతో నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ అదే. వాళ్ళ బంధువుల మధ్య నేను నా టీము వెళ్తాము, ఉన్న వాస్తవాలు ఏందో సేకరిస్తాము, దాన్ని కూడా మీకు ప్రత్యక్షంగా చూపిస్తాం. ఏదేమైనప్పటికీ ఒక సేవకుని ఫిజికల్గా, మెంటల్గా ఎరాస్ చేయటం అనేది చట్టరీత్యా నేరం. అది ఈ కుటుంబాన్ని ఎరాస్ చేసే వాళ్ళ మీద చట్టపరంగా ఖచ్చితంగా మేము తీసుకునే నిర్ణయానికి వాళ్ళు బాధ్యులు అవుతారు. వాళ్ళు ఎంత పెద్ద సేవకులైనా కావచ్చు, వాళ్ళు ఎవరితోనైనా రికమెండేషన్లు చేయించుకోవచ్చు. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒక సేవకుడు ఆ కుటుంబం అన్యాయం అయిపోతుంటే చూస్తూ ఊరుకునేది సిడబ్ల్యూపిఎఫ్ కాదు. ఇదే కాదు, ఎక్కడైనా మందిరాలు డిస్మాండిల్ చేయబోతున్నా, అన్యాక్రాంతక మందిరాలకు ఏదైనా అన్యాయం జరిగినా, అన్యాక్రాంతకు సేవకుడు కుటుంబం ఏదైనా సరే ఘోరమైన పరాజయానికి గురైపోయి ఏదైనా సరే ఆ డాక్యుమెంటరీ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే, మతతత్వ మృగాలు కొన్ని ఉన్నాయి ఈ సమాజంలో, మతోన్మాద మృగాలు. వారి చేతుల్లో పడిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి అండదండగా ఉండటమే సిడబ్ల్యూపిఎఫ్ చేసే పని. ఎవరైనా సరే ఛాలెంజ్కి రావచ్చు. డైరెక్ట్గా గురప్ప గారిని కూర్చోబెడతాను, కోయారే కోయి తప్పు అని అంటాం కానీ ఫ్యామిలీ స్టార్కి వెళ్ళటం తప్పు అని ఎవరైనా సరే నిరూపించగలిగితే ఫేస్ టు ఫేస్ కూర్చోడానికి మేము సిద్ధమే. రండి, గురప్ప గారిని కూర్చోబెడతా. బాట ఒకటి గుర్తుంచుకోండి, ఆ కుటుంబానికి ఏదైనా జరిగితే మాత్రం సిడబ్ల్యూపిఎఫ్ ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. ఇందాక మీరు అడిగిన మాట, నాకు ఫోన్లు చేసి కొంతమంది నా వాయిస్ని, అంటే నాకు ఫోన్ చేస్తున్నా కానీ ఫోన్ నాకున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి నేను ఫోన్ ఎత్తలేకపోతున్నాను. కొంతమంది వాళ్ళ చేత ఫోన్ చేయించుకొని నా గొంతులాగా, నాకు సేమ్ నా గొంతులాగా మిమిక్రీ చేసి నేను మాట్లాడినట్లుగా మాట్లాడేసేసి దాంట్లో పెట్టేసుకొని, ఇదిగో మేసాల గురప్ప ఇలా తిడుతున్నాడు, మేసాల గురప్ప ఇలాగ మాట్లాడుతున్నాడు అని చెప్పి ట్రోల్ అది కూడా చేస్తున్నారయ్యా. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. మనం ఏం చేద్దామంటే,
మీ ఫ్యామిలీ తరపున ఒక కంప్లైంట్ విజయవాడలో ఇద్దాము, విజయవాడ సిపి గారికి ఇద్దాము, నేను తీసుకుపోతాను మిమ్మల్ని. రెండో కంప్లైంట్ ఏంటంటే సిడబ్ల్యూపిఎఫ్ తరపున గుంటూరు ఐజీ గారి దగ్గరికి పోదాము, మిమ్మల్ని తీసుకొని పోతాను. ఖచ్చితంగా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో నా టీము ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా కంప్లైంట్ చేద్దాం. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్ట ప్రకారం మనం ముందుకెళ్దాం. వాళ్ళు శిక్షార్హులే. ఇంకా ఇది మొదలుకొని ఎవరైనా సరే నేను ముందుకు వస్తానని దమ్ము ధైర్యం కలిగిన ఎవడైనా ఉంటే మాత్రం నేను చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చి పడేసే వాళ్ళ మీదకి వెళ్ళండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే బైబిల్ తగలబెట్టే వాళ్ళ మీదకి వెళ్ళండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మతతత్వ మృగాల మీదకు మీ యుద్ధాన్ని ప్రకటించండి. మేము కూడా సపోర్ట్ చేస్తాం. మంచిది. ఇప్పటి వరకు మీసాల గురూప గారిది ఫస్ట్ అభిప్రాయాన్ని ఫ్యామిలీ స్టార్ గురించి తెలియపరిచినందుకు వారికి నిండు వందనాలు. అలానే మరి మీ బంధువులతో కలిసి మరొక ఇంటర్వ్యూ మనం చేద్దాం. ఆ గ్రామాలకు వెళ్దాం, గురజ ప్రాంతానికి, అదేవిధంగా కొత్తపల్లి ప్రాంతానికి వెళ్దాం. అక్కడున్న దైవజనులు సేవకులు, కొంతమంది సేవకులను తయారు చేశారు. వాళ్ళతో కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తీసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది. తప్పగా వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ షోకి అటెండ్ అయినందుకు, ఏ ఫ్యామిలీ మెంబర్ షో అనేది ఫ్యామిలీ స్టార్ షోకి అటెండ్ అయినందుకు ఎన్నో రకాల వైరల్స్, ఆ వైరల్ చేసే వ్యక్తుల మీద మేము ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్ తీసుకోబోతున్నాము. వాళ్ళ మీద మరి ఎందుకంటే ఆ కుటుంబం పతనమైపోతుంది, వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టాం. అదేవిధంగా మరి దైవజనులు మీటింగ్కి పిలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోలింగ్ లో వస్తుంది కదా, 9502454334 ఈ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మీరు ఏదన్నా మీ అభిప్రాయాన్ని తెలియపరచాలన్నా ఆయన సవాల్ విసిరారు. కోయారే కోయి పాట గురించి, ఫ్యామిలీ స్టార్ లో జరిగిన విషయాల గురించి, వాటి వివరణ నాకు కావాలి, నేను వస్తాను, మీ మధ్య కూర్చుంటానని ఎవరైనా అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి రావచ్చు. వ్యర్థమైన కాల్ చేస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటా, అది కూడా చెప్తున్నాను. వ్యర్థమైన కాల్ చేయొద్దు. ఛాలెంజ్ని అంగీకరించి రావచ్చు. ఖచ్చితంగా మనం ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చుందాం. మీరు క్రైస్తవులే కదా, క్రైస్తవులు అనబడిన వారు రండి, కూర్చోండి. పనికి మళ్ళీ మందులు ఉంటారు చూసావా, వాళ్ళ మీద మేమైతే మా సిడబ్ల్యూపిఎఫ్ ఎట్టి పరిస్థితులు ఆగదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటి వరకు వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. దైవజనులకు కూడా హృదయపూర్వక వందనాలు. అయ్యా, నాకెట్టి లాటిపురం మన క్రిస్టియన్ ఫామ్ తరపున నాకు ఇచ్చినందుకు ముందుగా యేసయ్యకి వందనాలు, తర్వాత మీకు చాలా వందనాలయ్యా. నాలాంటి అభాగ్యులైన, అంటే నాకు కొన్ని విషయాలు ఈ లోకరీతిగా చట్టపరమైన విషయాలు తెలియదు, చట్టపరం తెలియదు, లోక విషయాలు కూడా తెలియదు. ఎవరు చెప్తారు వెళ్ళిపోతుంటానమాట. కాబట్టి ఇది ప్రభువు నడిపించిన దారుగా వెళ్ళేవాడు నేను. దీనివల్ల నా వల్ల నా యేసయ్యకి ఇప్పుడు కూడా ఎన్నడూ కూడా అవమానం తీసుకురాను. నా యేసయ్య సేవలను సాగుతాను. చచ్చిపోయే వరకు నా ప్రభు సేవలు చచ్చిపోతాను తప్ప వేరే చోట్లకి వెళ్ళను. వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆయన సేవలనే బతుకుతా. ఓకే, తర్వాత ఇంకొక మాట, మీరు ఎవరినైనా సరే ఇలా పట్టుకొని అయ్యా నా సాక్ష్యం మీరు నమ్మండి, నా సాక్ష్యం నిజం అని ఎవరినైనా బతిలాడారా? ఏనాడు లేదండి. అసలు నేను చెప్పేది ఏంటంటే ఆయన సాక్ష్యం మంచిగా చెడు అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వింటే వినండి, లేకపోండి, ఇంతే. నమ్మిన వారు ధన్యులు, నమ్మని వారు అన్యులు. చూడక నమ్మిన వారు ధన్యులు. అవును, అబ్రహాం చూడలా దేవుణ్ణి, కానీ నమ్మాడు, నమ్మేసి అందుకే విశ్వాసం తండ్రి అయిపోయాడు. అలానే మీ ఇష్టం, అంతేగాని ఎక్కడ దైవజనులు అయ్యా నా సాక్ష్యాన్ని వినండి, నా సాక్ష్యాన్ని నమ్మండి బలవంతం పెట్టలా. బలవంతం ఇప్పుడు కూడా మేము పెడతలా. ఎవరిని విమర్శించలేదు. ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ వర్గాన్ని, ఆఖరికి ఏ పాస్టర్ గారిని కూడా నా నోటితో ద్వేషించలేదు. అయినా సరే కొంతమంది వచ్చి నా మీద ఎంత విమర్శ చేయడం ఇది మీకు తగదు. దయచేసి యేసుప్రభు పక్షంగా నన్ను దూషించిన వారిని, అన్యాయంగా నా గురించి తెలియకుండా నేను అక్కడికి వెళ్ళిన విషయంలో కానీ దేని విషయంలో కానీ నన్ను దూషించారు అన్యాయంగా, వాళ్ళను కూడా క్షమిస్తున్నాను. ప్రార్థన మీ కొరకు చేస్తున్నాను. రైట్, గాడ్ బ్లెస్ యు ఆల్.